ఆయనేమో లేదండి నాది బ్లాక్ చేసేసాడు. నేను ఫోన్ చేస్తేనేమో వాళ్ళ తండ్రి ఏమో ఒలిగొండలు పోయిండు అన్నాడు. ఒలిగొండలో పెళ్ళి ఉంది అన్నాడు. ఈ అబ్బాయికి ఫోన్ చేస్తేనేమో కార్తీక్ రెడ్డికి ఫోన్ చేస్తేనేమో నేను మహబూబ్నగర్లో మా ఫ్రెండ్ పెళ్ళిళ్ళు ఉన్నా అని చెప్తాడు. నీ జీవితం కన్నా పెళ్ళిళ్ళు ముఖ్యం కాదు, నీ సంసారం ఇదైపోతుంది. నువ్వు పెళ్ళిళ్ళు ఎట్లున్నావయ్యా రా, ఒక 5 minutes మాట్లాడదాము, నువ్వు వచ్చేసి అంటే నేను రాను. అన్నీ చెప్పినాం, మహిళా మండలంలో వచ్చినాం, మీడియా వచ్చింది, రండి బాబు అంటే నేను రాను, నాకు టైం కావాలి. టైం కావాలంటే అమ్మాయి ఏమన్నదంటే మీరు వచ్చేదాకా నేను ఈయనే ఉంటా, సావో బతుకో నేను ఈయనే తెలుసుకుంటా, నేను ఎక్కడ పోలేను, నేను ఎందుకంటే నాకు మీ ఇష్టం అంటుండ్రు. నేను ఏమన్నానంటే మేడం ఉంటా మేడం, ఎప్పుడు నాకు న్యాయం జరిగే వరకు ఉంటా. ఇక్కడ మేడం డబ్బులతో పవర్తో పొలిటికల్ పవర్తో మేనేజ్ చేస్తున్నాడు, వాళ్ళని వీళ్ళని పేర్లు తెస్తున్నాడు, భయపెట్టేటోని భయపెడుతున్నాడు, లేదు తినేటోడికి డబ్బులు పెడుతున్నాడు. నేనేమన్నా నా గోల్డ్ ఇవ్వనే కదండి నేను అడిగింది, 1 crore అది ఇది అని ఎందుకు రూమర్స్ని స్ప్రెడ్ చేయడం, నాది నాకు చూపించమనే కదా నా దారి నేను అడిగింది. నేను వచ్చి నా గోల్డ్ అడిగాను, నా గోల్డ్ అంటే కోర్టులో చూసుకోవాలంట. సరే నేను కోర్టులో చూసుకుంటాను నా గోల్డ్ని, నేను వద్దు నా వస్తువు మాత్రం నీ ఇంట్లో ఉండాలి కదా. సో అప్పుడు నేను కూడా ఇంటి కోడలనే కదా, డివోర్స్ వచ్చే వరకు ఇప్పుడు నేను కూడా ఇంట్లో ఉండే రైట్ ఉంది కదా. సో డివోర్స్ వచ్చిన రోజు నేను కూడా నా గోల్డ్ తీసుకొని బయటకు వస్తా, అంతే కదా. మరి ఆయన మాట్లాడే మాట అట్లానే ఉంది కదా. సో నేను అలా అనేసరికి ఇప్పుడు వచ్చి పొద్దున్న ఏమైందంటే వీళ్ళు RTV వాళ్ళు వచ్చి వాళ్ళు పెట్టారండి, ఏమంటారు లైవ్ పెట్టారు, వాళ్ళని కాంటాక్ట్ అంటే కాల్ చేపించారు, మాట్లాడారు. సరే మా ఫ్యామిలీ ఇష్యూస్ ఉన్నాయి, మేము ఫైట్ చేసుకున్నాం, మేము మాట్లాడుకున్నాం, అంతా అయిపోయింది. అవతల పర్సన్కి ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదు అందులో. ఏదన్నా ఉంటే వాళ్ళ బాబాయ్ వాళ్ళ కొడుకు అండి పూర్ణారెడ్డి, మరి వీళ్ళు ఇన్వాల్వ్ చేపించారు, ఆయనే ఇన్వాల్వ్ అయ్యాడు. ఆ అబ్బాయి ఇంకా స్టూడెంటే, మళ్ళీ వాడికి పెళ్ళి అంటే తెలీదు, ఇవేమీ తెలియవు నీకు, నువ్వు ఒక ఫ్యామిలీ మ్యాటర్లో ఎలా ఇన్వాల్వ్ అవుతావండి? ఎలాంటి చీప్ మాటలో తెలుసా మేడం, ఒకసారి ఆ వీడియో పెట్టియ్యారా? ఎలాంటి చీప్ మాటలో తెలుసా మేడం, నాకంట మొగోళ్ళని ట్రాప్ చేసి వాళ్ళ డబ్బులని మొగోళ్ళని ట్రాప్ చేస్తానంట. ఎంతమంది అబ్బాయిలని ఇట్లా ట్రాప్ చేసిందో, అబ్బాయిలు ఎందుకు ట్రాప్ చేస్తుందంటే డబ్బుల కోసం ట్రాప్ చేస్తుంది ఇది. ఇంతమంది అబ్బాయిలని ఇట్లా ట్రాప్ చేసిందో ఎందుకండి ఇలాంటి మాటలు? ఎవరైనా నాకు సపోర్ట్కి ఒక మెసేజ్ అట్లా ఎందుకు పెడుతున్నారు అమ్మాయికి అంటే నువ్వేతి, అది ఎంత తప్పు మాట మేడం. నీకు నేను ఏం వరుస అవుతా? నేను అట్లాంటి మాట మాట్లాడడం కరెక్టేనా? నీ అన్న మీద నీకు ప్రేమ ఉండొచ్చు, బీటెక్ 3rd year ఏమో అండి, నీకన్నా ఏజ్లో పెద్దదాన్ని, నీకు నీ అన్న మీద ప్రేమ ఉంటే ఉండొచ్చు అండి, వెళ్ళి ఆయన మీద చూపించుకో. అవతల వాళ్ళ మీద ఒక అమ్మాయి మీద నిందలేసే రైట్ మీకు లేదు. ఇలాంటి మాటలు పెడుతుంటే కమెంట్స్లో తెలియని వాళ్ళు ఏమనుకుంటారు, అది నిజం అనుకుంటారు కదా. ఇట్లాంటి మాటలు పెట్టడం వల్ల దాన్ని చూసి ఒకళ్ళకొకళ్ళు నిజమేనేమో అనుకొని పెడుతున్నారు పిచ్చి పిచ్చి మాటలు. ఎన్ని తెలుసా మేడం, లైన్గా ఒక 20 to 30 కామెంట్స్. వాళ్ళు మంచోళ్ళంట, వాళ్ళని బయట వేయడానికి చేశానంట, వాళ్ళ ఇజ్జత్ తీయడానికి చేశానంట, మనీ కోసం చేస్తున్నానంట, ఇదంతా ఆయన ప్రాపర్టీని కోసం చేస్తున్నానంట. సో ఇప్పుడు గల్లీ వాళ్ళు కూడా ఎవరు మాట్లాడడానికి ముందుకు రావట్లేదంటే ఇన్ఫ్లుయెన్స్ ఉంది వాళ్ళది మేడం. ఫస్ట్ పోయినసారి పాపం వచ్చి మంచిగా మాట్లాడి అట్లా కాదు నాన్న, అది నాన్న, ఇది నాన్న మంచిగా మాట్లాడినందుకు మా మామ అత్త కలిసి మొత్తం అందరికి శాపనార్థాలు పెట్టిర్రంట. మీరు ఎందుకు వచ్చి ఇన్వాల్వ్ అవుతుర్రు మా దాంట్లో, మీరు ఎందుకు వస్తుర్రు అమ్మాయి కాడికి అని. పాపం వాళ్ళు కనీసం మమ్మల్ని ఎక్కడికన్నా వాష్రూమ్కి వాటికి పోవాలన్నా పర్సనల్గా చెప్పి అమ్మ నువ్వు సైలెంట్గా వెళ్ళిరా, నిన్ను చూస్తే బాధ అవుతుంది కానీ మేము ఏం చేయలేకపోతున్నాం, ఏం చేస్తాం చెప్పు, నువ్వు అంటే శాపనార్థాలు పెడుతున్నారు, గోల చేస్తున్నారు అని అంటున్నారు మేడం. వాడు ఇంకొకరి పేరున రవీందర్ రెడ్డి, వాడు మేము ఎంత స్ప్రెడ్ అంటే అక్కడ రూమర్స్లో వీళ్ళ తరపోళ్ళండి 1 కోటి రూపాయలు మా డిమాండ్ చేస్తుంది, అమ్మ చెప్పేది తప్పు, అమ్మ మంచమ్మ కాదు. సరే ఈ మాటల కంటే ఇంకా దారుణంగా నేను అబ్బాయిలకి వలలేయడం ఏంది, నేను ఇంత దారుణంగా మేడం. నేను ఒక ఏమంటారు స్లర్ట్నంట. నువ్వు ఎవరు, నీకేం రైట్స్ ఉన్నాయని నా గురించి మాట్లాడతావు? నువ్వు నన్ను చూసావా? నీకు చెల్లి ఉంది కదా, నీ చెల్లికి రేపు పొద్దున్న ఇలానే ఒకటి వచ్చి మోసం చేసిపోతే కాలేదు రేపు చెల్లి వచ్చి ఇట్లా ఎవడో ఒకటి మోసం చేసిపోతే లేదండి. ఆమె వల్లనే మాకు ఇంకా గొడవలు అయినాయి చాలా.
అమ్మకి రేపొద్దున ఇలానే అయ్యింది అంటే నువ్వు చేయవని, నువ్వు నిలబడవని చెల్లి కోసం. నా కోసం నేను ఫైట్ చేస్తుంటే నాకు నాన్న లేరు, నాకు బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ లేదు, నాకు ఎవరు లేకపోయినా నా కోసం నేను నిలబడి నేను ఫైట్ చేసుకుంటుంటే నోటికొచ్చిన మాటలు అంటావా? నేను గోల్డ్ మెడలిస్ట్ అండి, చదువు తప్ప ఇంకొక లోకం లేదు నాకు. అలాంటి దాన్ని ఈ అబ్బాయి ఫోటో చూసిన కాంచి ఇష్టపడి ఆయన పెళ్లి చేసుకున్నందుకు ఇన్ని మాటలు పడాలా నేను? అసలు వాడెవడండి? ఫోటో ఉందా? వాడెవడంటే అసలు ఇన్వాల్వ్ కావడానికి? మా ఫ్యామిలీ ఇష్యూస్ లో వాడేవాడు. సో పెళ్ళై సంవత్సరం అయినా కూడా మిమ్మల్ని తాకనటువంటి పరిస్థితి. సో సంవత్సరం నుంచి కూడా ఇప్పుడు మేవసే సంవత్సరం వస్తుంది అన్నారు. మీ అమ్మగారి ఇంట్లోనే ఉన్నారా? ఒక 20 days అలా ఇక్కడ ఉన్నా మేడం, తర్వాత అంతా అక్కడే ఉన్నా. పెళ్ళై ఒక 20 days మాత్రమే ఇక్కడ ఉన్నారు, మిగతా మొత్తం కూడా అమ్మగారి ఇంట్లోనే ఉన్నారు. నన్ను అలో చేయకపోతున్నా మేడం. ఫోన్లన్నా ఒక 3 months ఆ డబ్బు కోసం అని చెప్పారు. ఒక 3 months మాత్రం డబ్బు కోసం చేసేవాళ్ళు మేడం. ఫోన్స్ అవి ఇవి నటించేవాళ్ళు ఇష్టం ఉన్నట్టు. చూస్తున్నారు కదా ఈ ఫోటోలో ఉన్న అటువంటి ఫోటోలో ఉన్న వ్యక్తి తన భర్త పావని గారి భర్త కార్తిక్ గారు. మీ అత్తమామ ఎలాంటి మనస్తత్వాలు? వాళ్ళు కూడా మంచిగా చూసుకోకపోయేదా ఇప్పుడు? లేదు మేడం, కనీసం ఒకరు ఎలా తెలుసా మేడం, మా మామ వెళ్ళి ఇంకో రూమ్లో పడుకుంటాడు, మా అత్త వచ్చి మా హస్బెండ్ పక్కన వండుతుంది, నేను కింద పడుకోవాలి. అది ఎక్కడ రూల్ అండి? అదంతే. కనీసం సోఫాలో కూర్చొని ఇద్దరం మాట్లాడుకుంటుంటే ఏముంది కార్తిక్ మాట్లాడనీకి లోపలికి రా అంటది, లోపల కూర్చొని మాట్లాడుకుంటుంటే ఏముంది కార్తిక్ నీకు డాడీ హాల్లో ఉంటే రా బయటికి అంటది. వీళ్ళ అత్తగారు కూడా ఇట్లనే అంటేనే ఆమెకి 2 పిల్లలు పుట్టిర్రండి. అసలు అబ్బాయి నన్ను టచ్ చేయలేదంటే తన దగ్గర ఏం ప్రాబ్లం ఉందో, తను ఇంత డ్రింక్ అడిక్ట్, పెళ్ళైనాక ఫుల్ తాగుతుంటే ఎందుకు తాగుతురు కార్తిక్ గారు అంటే, నీకు ఇలా అయ్యింది కాబట్టి బెంగతో తాగుతున్నా. అప్పుడేమో పార్టీ, ఇప్పుడేమో బెంగ, తాగే వాళ్ళకి వంకలు, ఇన్ని చేసి ఇన్ని మోసాలు నాకు చేసి పెళ్లి చేసుకొని నాకు అనుకోకుండా వచ్చి నాకు ఎలర్జీని పట్టుకొని. ఇప్పుడు మీరు ఫైనల్ గా మీరు ఏం ఆశిస్తున్నారు, ఏం కావాలంటారు? నన్ను వద్దని ఆయన డైరెక్ట్ చెప్తుండండి, మీడియాలో కానీ అన్నిట్లో చెప్తుండు. ఇప్పుడు నాకు ఓకేనా కాదా పక్కన పెడితే, వద్దన్న ఆయనతో నాకు ఇష్టం కానీ వద్దన్న ఆయనతో అయితే నేను బలవంతంగా అయితే సంసారం చేయలేను కదా, వద్దనతో నేను బలవంతంగా ఉండలేను కదా. అసలు నేను రావడానికి ఇక్కడ వస్తేనే గేట్లు వేసుకొని వెళ్ళిపోతున్నారు, నన్ను రానిస్తారా వాళ్ళు? వెళ్ళినా నన్ను బతకనియ్యరు. సో నేను ఏమంటున్నా, నాదేదో నాకు ఇచ్చేసేయి, నాకు న్యాయం చెయ్యి. నన్ను పెళ్లి చేసుకున్నావు, వదిలేస్తున్నావు. అరే పిల్లకి పెళ్ళి అయ్యింది రా, కానీ లేదురా ఈ అమ్మాయి మాత్రం ఏమంటారు ఏది ఫస్ట్ నైట్లో ఏమి కాలేదురా అమ్మాయి అంటే ఎవరైనా నమ్ముతాడా అండి? పెళ్ళి అయ్యిందండి 1 year అండి, అమ్మాయి మాత్రం ఇట్లా ఉంది అంటే ఎవరు నమ్మరు. ఇంకా నా హెల్త్ మీద చాలా పెద్ద నిందేష్టం, అదో చచ్చే జబ్బులాగా చూపిస్తున్నావు జనాలకి, హెల్త్ మీద నిందేసి. ఈ నిందలు నువ్వే నమ్మట్లేదు తగ్గుతుంది, నేను తగ్గించుకుంటా అంటే రేపు వచ్చేటో నమ్ముతాడా అండి? ఇంకొకటి చేసుకోవడానికి వచ్చినా అంటే లైఫ్ లాంగ్ నేను ఏమంటారు మొగుడు వదిలేసిన వైఫ్గా నేను బతకాలా? సో మరి నాకేం చూపిస్తావు దారి? నేనేమంటున్నా, నాకు కోట్లు కూడా అడగట్లే నిన్నేమి, నువ్వు పెట్టుకుంటున్నావు నేను అంత అడిగినా ఇంత అడిగినా అని. నాకైనా ఖర్చు నాకు ఇచ్చేసేయి, నా బంగారం నాకు ఇచ్చేసేయి అంతే. నేను ఇన్వాల్వ్ గాను, నేను పెట్టిన కేసు కానీ ఏమున్నా నేను విత్డ్రా చేసుకుంటా, నేను వెళ్ళిపోతా, నీ లైఫ్లోకి నేను రాను, నేను ఇన్వాల్వ్ గాను. అంతేగాని ఏది చేయకుండా నా బంగారం కూడా నీ దగ్గర పెట్టుకొని ఇక్కడ ఒక ఆడపిల్లని ఇంత బాధ పెట్టడం ఏమన్నా కరెక్టా అండి? 2 రోజుల నుంచి ఇక్కడ బయట కూర్చొని ఫుడ్ ఏది లేకుండా ఇలా ఉన్నానే కొంచెమైనా మనుషులకి లేదా